Hello everyone, welcome to Ekam IAS Academy. Today is 22nd March 2025. ఈ రోజు మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ గురించి మాట్లాడుకోబోతున్నాం సార్. ఇది జనరల్ గా మనం జియోగ్రఫీ చదివేటప్పుడు జియోమార్ఫాలజీలో కానీ సాయిల్ ఎరోజన్లో కానీ ఈ పర్టిక్యులర్ టాపిక్ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ద టాపిక్ నేమ్ ఈస్ గలీ ఎరోజన్. నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న పిక్చర్ కనుక మీరు చూస్తే ఆ గలీ ఎరోజన్ అనేది ఎలా అవుతుంది అనే ఒక పర్టిక్యులర్ ఇమేజ్ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇండియాలో జనరల్గా మధ్యప్రదేశ్ చంబల్ రీజియన్లో బాగా ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది సార్. చంబల్ రివైన్స్ అంటూ ఉంటాం గలీ ఎరోజన్ని, విచ్ ఈస్ రిఫర్డ్ యాజ్ బ్యాడ్ల్యాండ్ టోపోగ్రఫీ. అది న్యాచురల్ ఫినామినా త్రూ గలీ ఎరోజన్ జరగడం కామన్. కానీ ఇన్ ద ప్రెజెంట్ కంటెక్స్ట్ anthropogenic reasons are also contributing towards this gully erosion, and this gully erosion is increasing the badland topographies. So దాని గురించి మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. క్లియర్? ఒకవేళ మీరు ఈ పర్టిక్యులర్ ఇమేజ్ చూస్తే ఎరోజన్ జరిగి ఒక గల్లీ లాంటి స్ట్రక్చర్ క్రియేట్ చేసింది. దీన్నే గల్లీ ఎరోజన్ అంటాం సార్. సో ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్లో మనం ఇంట్రడక్షన్ చూడబోతున్నాం. గల్లీ ఎరోజన్ ఇన్ ఇండియా ఇట్లా ఒక పర్టిక్యులర్ రిపోర్ట్ వచ్చింది సార్. ఎంత ఎఫెక్టెడ్ ఏరియా ఉంది అండ్ ఎంత ఎక్స్టెంట్ వరకు ఈ పర్టిక్యులర్ గల్లీ ఎరోజన్ ఎక్స్టెండ్ అయి ఉంది, అండ్ గల్లీ ఎరోజన్ అంటే ఏంటో చూద్దాం, దానికి కాజెస్ చూద్దాం, ఇంపాక్ట్ చూద్దాం, మెజర్స్ చూద్దాం, అండ్ ఫైనల్లీ వీ వుడ్ బి ఎండింగ్ అప్ విత్ క్వశ్చన్ ఆఫ్ ద డే. క్లియర్? సో ఇంట్రడక్షన్లో ఒకవేళ మనం చూస్తే ఇది డౌన్ టు అర్త్ మ్యాగజైన్లో వచ్చింది సార్. ఇది ఏ హిందూ న్యూస్ పేపర్కి కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ సంబంధించింది కాదు. డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్లో రీసెంట్గా ఈ పర్టిక్యులర్ గల్లీ ఎరోజన్ అనే సెగ్మెంట్ రావడం జరిగింది. సో వీ థాట్ దట్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ యువర్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. దట్స్ వై వీ హ్యావ్ లిఫ్టెడ్ దట్ పర్టిక్యులర్ ఆర్టికల్ ఫ్రమ్ డౌన్ టు ఎర్త్. ఇది ఏం కన్సిడరేషన్లో రిపోర్ట్ వచ్చిందంటే 2025 నేచర్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది హైలైట్ చేసింది సార్. సివియర్ గల్లీ ఎరోజన్ జరుగుతుంది ఇండియాలో, థ్రెటనింగ్ ద ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ బై 2030. మనకి ల్యాండ్ డిగ్రేడేషన్ ఇనిషియేటివ్లో ల్యాండ్ని ప్రొటెక్ట్ చేస్తూ 2030 వరకు ఈ ల్యాండ్ డిగ్రేడేషన్ని ఆపే గోల్ పెట్టుకొని ఉన్నాం. కానీ ఈ పర్టిక్యులర్ గల్లీ ఎరోజన్ వల్ల మనకు ఆ ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ బ్యాడ్ల్యాండ్ టోపోగ్రఫీ అనేది ఎఫెక్టివ్గా ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తూ ఉంది. సో ఎఫెక్ట్ అండ్ ఏరియాస్ అకార్డింగ్ టు ద రిపోర్ట్ ఇచ్చింది మనం అబ్జర్వ్ చేస్తే, గల్లీ ఎరోజన్ ఎఫెక్ట్స్ 77 high risk districts mainly in the eastern and southern India where we find some rain shadow regions and వర్షాలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి లేకపోతే డ్రై కండిషన్స్ ఉన్న రీజన్స్లో కూడా ఈ గల్లీ ఎరోజన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ బీయింగ్ ద వరస్ట్ హిట్ స్టేట్స్ డ్యూ టు దిస్ పర్టిక్యులర్ గల్లీ ఎరోజన్. అవుట్ ఆఫ్ దిస్ మనకి మధ్యప్రదేశ్ రీజియన్లో చంబల్ ప్రాంతం ఉంది సార్. అక్కడ చంబల్ రివైన్స్ అంటారు ఈ గల్లీ ఎరోజన్ని. మనకు విక్రమార్కుడు మూవీలో చూస్తే హీరో రవితేజ చంబల్ ప్రాంతానికి పోస్టింగ్గా వెళ్ళి దాని బ్యాక్గ్రౌండ్ ఏరియా ఆఫ్ ల్యాండ్స్కేప్ మీరు అబ్జర్వ్ చేయగలిగితే మొత్తం గల్లీ ఎరోజన్ కనిపిస్తూ ఉంటుంది సార్. సో ఆ మధ్యప్రదేశ్లో మనకు ఆ చంబల్ ప్రాంతం మొత్తం కూడా ఈ గల్లీ ఎరోజన్స్తోని డినామినేట్ అయింది. అలాగే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రీజన్స్లో కూడా మనకి ఈ పర్టిక్యులర్ గల్లీ ఎరోజన్ కనిపిస్తూ ఉంది. ఈస్టర్న్ ఇండియా ఎక్స్పీరియన్సెస్ మోర్ సివియర్ గల్లీ ఎరోజన్స్. మనకి ఈస్టర్న్ ఇండియాలో ఈ ఎక్కువ వర్షాలు పడడం వల్ల గల్లీ ఎరోజన్స్ కనిపిస్తూ ఉంటాయి. వైల్ వెస్టర్న్ ఇండియా హ్యాస్ ప్రీడామినెంట్లీ బ్యాడ్ ల్యాండ్స్ మేకింగ్ జార్ఖండ్ ద టాప్ ప్రయారిటీ ఫర్ ద ఇంటర్వెన్షన్. సో ఈస్టర్న్ ఇండియాలో, వెస్టర్న్ ఇండియాలో ఉన్నాయి, కానీ ఎక్కువ సివియారిటీ శాతం మాత్రం మనకి ఈస్టర్న్ ఇండియాలో కనిపిస్తుందని ఈ పర్టిక్యులర్ రిపోర్ట్ మనకి ఇవ్వడం జరిగింది. సో గల్లీ ఎరోజన్ అంటే సింపుల్ సార్, ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ సాయిల్ ఎరోజన్ వేర్ ఎ గల్లీ లైక్ స్ట్రక్చర్ ఈస్ ఫార్మ్డ్. మనకి ఒకవేళ ఓ సాయిల్ టోపోగ్రఫీ ఇట్లా ఉందనుకోండి, వర్షం పడి ఒక గల్లీ లాంటి ఎరోజన్ కనుక క్రియేట్ అవుతాయి, ఇట్లాంటి గల్లీ లాంటి స్ట్రక్చర్ క్రియేట్ అవుతే దీన్ని గల్లీ ఎరోజన్ అంటాం సార్. మధ్యప్రదేశ్లో జనరల్గా ఈ గలీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ డెకాయిడ్స్ హైడౌట్ ప్లేస్గా మిగిలి ఉన్నాయి సార్. ఎవరైతే డెకాయిడ్స్ ఉన్నారో వాళ్ళకి స్పెసిఫిక్గా హైడౌట్ ప్లేసెస్గా మిగిలిపోయినాయి. మనకు షోలే మూవీలో కూడా డెకాయిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఈ గలీస్లోనే దాక్కొని ఉండడం జరుగుతుంది. క్లియర్? సో సాయిల్ రిమూవల్ అలాంగ్ డ్రైనేజ్ లైన్స్ డ్యూ టు సర్ఫేస్ రన్ ఆఫ్ ఫార్మింగ్ డీప్ ఛానల్స్. ఆ డీప్ ఛానల్స్లే మనం గలీస్ అంటాం సార్. సో ఈ గలీ ఫార్మేషన్కి జనరల్గా కొన్ని స్టేజెస్ ఉన్నాయి. డైరెక్ట్గా మనకి డీప్ ఛానల్స్ అనేవి క్రియేట్ కావు సార్. ఇనీషియల్గా ఏం జరుగుతుందంటే ఆ వాటర్ రన్ ఆఫ్ వల్ల మనకి రిల్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి. వీ వుడ్ బి హ్యావింగ్ ఫార్మేషన్ ఆఫ్ రిల్స్. సో
rill formation is the initial stage in this particular gully erosion component where small finger-like channels appear after a sheet erosion. మనకు ఫస్ట్ ఇనిషియల్గా స్ప్లాష్ ఎరోజన్ జరుగుతుంది, దాని తర్వాత షీట్ ఎరోజన్ జరుగుతుంది. ఆ షీట్ ఎరోజన్ జరిగిన తర్వాత స్మాల్ ఫింగర్ లైక్ ఛానల్స్, మన ఫింగర్ ఎంత అయితే ఉందో అంత స్మాల్ ఫింగర్ లైక్ ఛానల్స్ ఏవైతే మిగిలిపోతాయో వాటిని రిల్ ఫార్మేషన్ అంటాం. ఆ రిల్స్ అన్నీ కూడా కంబైన్డ్ అయ్యి ఫర్దర్గా మూవ్ అయ్యి గలీస్ ఫార్మ్ అవుతూ ఉంటాయి. వేర్ దీస్ పర్టిక్యులర్ రిల్స్ విల్ వైడన్ అండ్ డీపెన్ ఇన్ టు ఏ లార్జ్ ఛానల్స్ creating these particular gully erosion components. Clear? And ఈ gully erosions ఫార్మ్ అవడం వల్ల ఆ చుట్టుపక్కల అగ్రికల్చర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సెటిల్మెంట్ ప్యాటర్న్ కానీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా లీస్ట్గా మిగిలిపోతాయి. అందుకే ఈ గల్లీ ఎరోజన్ ఫార్మాట్ని మనం బ్యాడ్ల్యాండ్ టోపోగ్రఫీ అంటాం సార్. ఎక్స్టెన్సివ్ గల్లీ నెట్వర్క్స్ క్రియేట్ రగ్గడ్ ల్యాండ్స్కేప్స్. ఎగ్జాంపుల్ చంబల్ రివైన్స్ లో మనం ఇది చూడొచ్చు. దట్ లీడ్స్ టు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ దిస్ బ్యాడ్ల్యాండ్ టోపోగ్రఫీ యాజ్ సచ్. అండ్ వీటిని రివైన్స్ అండ్ క్యానియాన్స్ గా గుర్తిస్తాం సార్. వేర్ ఫర్దర్ డీపెనింగ్ ఆఫ్ దీస్ పర్టిక్యులర్ గలీస్ వెన్ ద బ్యాడ్ల్యాండ్ టోపోగ్రఫీ ఈస్ క్రియేటెడ్ దట్ రిజల్ట్స్ ఇన్ టు రివైన్స్ అండ్ క్యానియాన్స్. దీన్ని చంబల్ రీజియన్స్ లో చంబల్ రివైన్స్ అంటారు. పంజాబ్ లో హిమాచల్ ప్రదేశ్ రీజియన్ దగ్గర ఈ శివాలిక్స్ బెల్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా మనకి ఇట్లాంటి గలీ ఎరోజన్స్ కనిపిస్తూ ఉంటాయి సార్. అక్కడ పంజాబ్ రీజియన్ లో మనం వాటిని కాస్ అంటాం, ఇక్కడ మాత్రం వాటిని గలీ ఎరోజన్స్ అంటూ ఉంటాం. And if you could see rill, gully, ravine, badland, gorge, canyon land structures, ఇక్కడ మీరు చూడొచ్చు సార్ రిల్ ఫార్మేషన్ అనే సెగ్మెంట్ ఉంది. ఈ రిల్ ఫార్మేషన్స్ కనుక వైడన్ అండ్ డీపెన్ అవుతే దెన్ దే వుడ్ బి రిజల్టింగ్ ఇన్ టు ఫార్మేషన్స్ ఆఫ్ గలీ ఎరోజన్స్ యాజ్ సచ్. క్లియర్? సో దీనికి మేజర్ కారణాలు ఏంటి సార్ అంటే న్యాచురల్గా వర్షం పడడమే కారణం సార్. కానీ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ కూడా ఈ పర్టిక్యులర్ గలీ ఎరోజన్ని హై ట్రిగర్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ మీరు చూస్తే వాట్ ఆర్ ద కాజెస్? ఫస్ట్ మేజర్ కాజ్ వచ్చేసి డిఫారెస్టేషన్. డిఫారెస్టేషన్ చేయడం వల్ల మనకి సాయిల్ ఎరోజన్ కాంపోనెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ సాయిల్ ఎరోజన్ కాంపోనెంట్ గలీ ఎరోజన్స్కి ఈ రివైన్స్ని ఫార్మ్ చేయడానికి హ్యూజ్గా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. సో డిఫారెస్టేషన్ విల్ రిడ్యూస్ ద రూట్ స్టెబిలిటీ. ఆ రూట్ స్టెబిలిటీ తగ్గడం వల్ల మనకి సాయిల్ ఎరోజన్ అనే కాంపోనెంట్ వస్తూ ఉంటుంది. అండ్ అలాంగ్ విత్ దట్ ఇఫ్ యూ సీ ఓవర్ గ్రేజింగ్, పాస్చర్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఓవర్ గ్రేస్ చేపించడం వల్ల అవి వెజిటేషన్స్ని రిమూవ్ చేసి ఆ స్టిల్ట్ రూట్స్ రిమూవ్ అయిపోయి అప్పుడు యాక్సిలరేట్, వర్షం పడ్డప్పుడు రన్ ఆఫ్ యాక్సిలరేట్ అవ్వడానికి కారణమై అది కూడా గల్లీ ఎరోజన్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది సార్. అట్లాగే మనం అన్సైంటిఫిక్ మెథడ్స్ ఆఫ్ ఫార్మింగ్ని ప్రాక్టీస్ చేయడం, ఎలా పడితే అలా ప్లవ్ చేయడం, డీప్ ప్లవింగ్ చేయడం. మనకి ఇప్పుడు కొత్త టెక్నిక్ వచ్చింది సార్, దాన్నే జీరో టిల్లేజ్ ఫార్మింగ్ అంటారు. ఎందుకంటే ఫార్మర్స్ ఈ డీప్ ప్లవింగ్ చేయడం వల్ల సాయిల్ ఎరోజన్ అండ్ గల్లీ ఎరోజన్స్ అనేవి కామన్గా ఫార్మ్ ఫీల్డ్స్లో మారినాయి. కానీ ఈ డీప్ ప్లవింగ్ చేయడం వల్ల హ్యూజ్ అమౌంట్ ఆఫ్ నెగటివ్ ఇంపాక్ట్ ఉంది సార్. అందుకే ఒక న్యూ టెక్నిక్ వచ్చింది. ఆల్రెడీ మన న్యాచురల్ ఫార్మింగ్ సిస్టంలో ముందు ఉన్నదే, కాకపోతే ఇప్పుడు ఎఫెక్టివ్గా దాన్ని వాడడం జరుగుతుంది. దాన్నే జీరో టిలేజ్ ఫార్మింగ్ అంటా ఉన్నారు. సో డీప్ ప్లవింగ్ అండ్ పువర్ సాయిల్ కన్జర్వేషన్ weakens this particular land. So unscientific farming kuda manaki it will lead to the gully erosion segment. And automatic ga climate change anedi prati oka daniki default figure gundi sir. Atla land degradation ki, bad land topography ki, climate change and dan valla vache weather patterns, intense rainfall is worsening this particular soil situation. Alage poor land management, lack of erosion control measures. ఎందుకంటే ఒక్కసారి ఎరోజన్ స్టార్ట్ అయిందంటే దాన్ని రివర్స్ చేయడం ఇట్ ఈస్ హైలీ డిఫికల్ట్ సార్. సో వీ హ్యావ్ ల్యాక్ ఆఫ్ పాలసీ క్లారిటీ, నో క్లియర్ డిస్టింక్షన్ బిట్వీన్ గలీస్ అండ్ బ్యాడ్ ల్యాండ్స్. దాని మీద స్పెసిఫిక్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ఆర్ రీజనల్ ప్లానింగ్ ఆర్ రీజనల్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ చంబల్ ప్రొవిన్స్ రీజన్ ఆర్ గల్లీ ఎరోజన్ రీజన్స్ కి సపరేట్ ప్రోగ్రామ్స్ అయితే లేవు. ఇన్ ద ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ ప్రోగ్రామింగ్ మనకి వీటిని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఒక సపరేట్ సెగ్మెంటల్ అప్రోచ్ అనేది లేదు సార్. క్లియర్? అయితే గల్లీ ఎరోజన్ వల్ల ఏంటి సార్ ఇంపాక్ట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తే అగ్రికల్చరల్ డ్యామేజ్.
Clear, we are having agricultural damage. This is one of the most important component whereby ఈ soil degradation అవ్వడం వల్ల it reduces the productivity of that particular soil. ఇది ఒక ఇంపాక్ట్ గా మనం గుర్తించవచ్చు. అండ్ వాటర్ స్కేర్సిటీ, దీని వల్ల ఈ గల్లీ ఎరోజన్ వల్ల మనకి రిడ్యూస్డ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ పెరిగిపోయి and it increases drought risk conditions or water stress conditions in that particular region. దాంతో పాటు ఫోర్స్డ్ మైగ్రేషన్, రూరల్ కమ్యూనిటీస్ లూజ్ దీస్ పర్టికులర్ లైవ్లీహుడ్స్ యాజ్ సచ్. సో దానివల్ల మనకు ఫోర్స్డ్ మైగ్రేషన్ జరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ థ్రెట్స్ కూడా ఉన్నాయి. రోడ్స్ కానీ, సెటిల్మెంట్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ ఈ ఎరోజన్ రిలేటెడ్ డ్యామేజ్ వల్ల కూలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బయోడైవర్సిటీ లాస్, హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ ఎఫెక్ట్స్ ద ఇకోసిస్టమ్. అక్కడున్న వెజిటేషన్ కానీ, అక్కడున్న ఫోనా కంటెంట్ కానీ, వైల్డ్ లైఫ్ కానీ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. దానివల్ల బయోడైవర్సిటీ లాస్ వచ్చే ఛాన్స్ ఉంది సార్. క్లియర్. మరి మనం ఏం చేయొచ్చు సార్ ఈ పర్టిక్యులర్ గల్లీ ఎరోజన్ ని కంట్రోల్ చేయాలంటే? సింపుల్ సెగ్మెంట్ ఈ సాయిల్ కన్జర్వేషన్ చేయాలి సార్. సాయిల్ కన్జర్వేషన్ లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. కాంటోర్ ప్లవింగ్, మల్చింగ్, స్ట్రిప్ ఫార్మింగ్, విండ్ బ్రేకర్స్, కాంటోర్ బ్యారియర్స్, టెరెస్ కల్టివేషన్, ఇట్లా ఎన్నో మెథడ్స్ ఉన్నాయి సాయిల్ కన్జర్వేషన్లో. దాన్ని యూజ్ చేస్తూ సాయిల్ని కన్జర్వ్ చేయడం వల్ల ఈ గల్లీ ఎరోజన్ థ్రెట్ నుంచి బయటపడే ఛాన్స్ ఉంది. అండ్ వాటర్ మేనేజ్మెంట్ అనేది ఎఫెక్టివ్గా చేయాలి సార్. చెక్ డ్యామ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ in conserving or protecting this particular water, along with rainwater harvesting techniques and controlled runoff by these particular check dams generally tend to hit this particular water management. Along with that, మనకు సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి సార్. మిక్స్డ్ ఫార్మింగ్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్, ఆగ్రో ఫారెస్ట్రీ, వర్టికల్ ఫార్మింగ్, క్రాప్ రొటేషన్ మెథడ్స్, ఇట్లాంటి సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, పర్మాకల్చర్, ఇట్లా ఒక 10 సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఉంటాయి సార్. దాన్ని యూటిలైజ్ చేస్తూ మనం ఈ పర్టిక్యులర్ గల్లీ ఎరోజన్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ రిఫారెస్టేషన్ సార్. రిఫారెస్టేషన్ అంటే ప్లాంటింగ్ ట్రీస్ అండ్ గ్రాసెస్ టు స్టెబిలైజ్ ద సాయిల్. ఎక్కడైతే మనం డిఫారెస్టేషన్ చేస్తున్నామో అక్కడే మళ్ళీ ట్రీ గ్రోత్ చేస్తే రిఫారెస్టేషన్ అంటాం, లేదా కొత్త ఏరియా చూస్ చేసుకొని చేస్తే దాన్ని ఎఫారెస్టేషన్ అంటాం. UN రెడ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది సార్, రిడక్షన్ ఇన్ డిఫారెస్టేషన్ అండ్ దిస్ ఫారెస్ట్ డిప్లీషన్. UN రెడ్ అండ్ UN రెడ్ ప్లస్ అని ఉంటుంది. ఒక్కసారి పర్టిక్యులర్ కాంపోనెంట్ ని వెళ్ళి చదవండి, రీసెంట్ గా న్యూస్ లో ఉంది. ఛాన్సెస్ ఆర్ వెరీ హై దట్ క్వశ్చన్ వుడ్ బి కమింగ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ UN రెడ్ అండ్ రెడ్ ప్లస్. అది కాకుండా కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఆర్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ లోకల్ పార్టిసిపేషన్ ఇన్ ద ఎరోజన్ కంట్రోల్ ఎఫర్ట్స్ విల్ బి గివింగ్ అస్ హై ప్రయారిటైజ్ రిజల్ట్స్. డిస్పైట్ గవర్నమెంట్ మేకింగ్ అప్ పాలసీస్, గవర్నమెంట్ ఎన్ని పాలసీస్ చేసినా ఆ లోకల్గా ఉన్న కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉంటుందో దానివల్ల మనకి ఎఫెక్టివ్ రిజల్ట్స్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి మెజర్స్గా ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే, assess the impact of gully erosion on Indian agriculture productivity. ఇందాక నేను చెప్పినట్టు ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్ ఉంటుంది. అండ్ సజెస్ట్ మెజర్స్ ఫర్ ఇట్స్ మిటిగేషన్. నేను లాస్ట్ స్లైడ్లో చెప్పిన 5 మిటిగేషన్ మెజర్స్ మీరు డైరెక్ట్గా రాసేయచ్చు. 150 వర్డ్స్లో ఈ పర్టిక్యులర్ ఆన్సర్ని రాయండి. 10 మార్క్స్ దీనికి అలాట్ చేయడం జరుగుతుంది. మీకు ఏమన్నా ఫర్దర్ డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ డ్రాప్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ విల్ బి అడ్రసింగ్ ఇట్ ఎయిదర్ త్రూ ఎ టెక్స్ట్ ఆర్ ఓరల్లీ ఇన్ ద నెక్స్ట్ వీడియో వెన్ ఎవర్ ఐ వుడ్ బి పికింగ్ అప్. క్లియర్. సో హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చే ఉంటుంది. నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.